కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం డిస్ట్రిక్ట్ శ్రీ విష్ణు వారియర్ గారు రాబోతున్నారు. ఏ సినిమాలోనైనా కలెక్టర్ గారు ఎంత హీరో తెలియదు కానీ సినీ గోయర్స్ అందరికీ సినిమాలలో మనకు కనపడే మొట్టమొదటి హీరో ఎవరంటే కమిషనర్ ఆఫ్ పోలీస్. నౌ ఈస్ గోయింగ్ టు అడ్రస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఫ్రమ్ అ డిస్ట్రిక్ట్ కాల్డ్ తిరువనంతపురం ఇన్ కేరళ స్టేట్. సో మై విలేజ్, నా విలేజ్ కూడా చాలా మారుమూల ప్రాంతంలో ఉండేది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్. కేరళలో 25 కిలోమీటర్స్ అంటే 1.5 hours పడుతుంది బికాస్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ చిన్న చిన్న రోడ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కాబట్టి అండ్ గుట్టలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విల్ టేక్ అరౌండ్ 1.5 hours. సో మన దగ్గర అప్పుడు నేను చిన్నప్పుడు పవర్ పోతే పీపుల్ యూస్ టు ఆస్క్, ఇక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్కి తెలంగాణలో అసలు పవర్ కట్టే లేదు కాబట్టి పవర్ కట్ట కాన్సెప్టే మర్చిపోయాను కొత్త జనరేషన్ పిల్లలు. బట్ మనము చిన్నప్పుడు పవర్ కట్, లోడ్ షెడ్డింగ్ అని పదాలు చాలా వినేవాళ్ళు. పవర్ పోతే ఎప్పుడు వస్తుందని అడిగేవాళ్ళు కాదు, ఏ రోజు వస్తుందని అడిగేది. 2-3 days అసలు పవరే ఉండదు, మన క్యాండిల్ స్టాక్ కూడా అయిపోతుంది. సో అట్లాంటి ప్లేస్లో ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ అట్లా ఉంది. బట్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ వేదిక పైన నిల్చుకొని మీతో మాట్లాడడం కుదిరిందంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ బుక్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ బుక్స్. పుస్తకాల వల్లనే ఈ యొక్క ప్రయాణం అనేది సాధ్యమైంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మీకు టిప్స్ ఇవ్వాలి, మీతో మాట్లాడాలంటే ఆల్రెడీ నాకన్నా మంచి అంశాలు అందరూ మాట్లాడడం జరిగింది. సో ఏ సభలు అయినా సరే లాస్ట్ మాట్లాడడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనము ఆలోచించిన పాయింట్స్, మంచి అంశాలన్నీ అందరూ కవర్ చేస్తారు. తర్వాత మనం ఏదేదో గాలి నుంచి ఇంకా కలెక్టర్కి ఇంకా ప్రమాదం ఉంది, ఇంకా నెక్స్ట్ మాట్లాడబోతున్నాం. సో ఈ ఆల్రెడీ అంశాల మీద డిస్కషన్స్, పాయింట్స్ చెప్పడం జరిగింది. ఒక మనిషికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది కాదు, ఏ టాపిక్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఫీల్డ్లో అయినా, ఏ ఇనిషియేటివ్లు అయినా సరే, అందుట్లో విజయం సాధించాలంటే ఒక ఆర్టిఫిషియల్గా, ఒక స్ట్రక్చర్డ్గా ఏదో టిప్స్ తీసుకొని మనము ఇట్లా ఉండే అట్లా ఉండదు, అట్లా ఉండే బాగుండదు అనేది కాదు. జెన్యున్లీ మీకు ఇంట్రెస్ట్ అనేది లోపల నుంచి ఉండాలి. సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు యాక్చువల్గా సక్సెస్ అవ్వాలి, మీరు అది క్రాక్ చేయాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎగ్జామ్ కావచ్చు, ఇప్పుడు రైటింగ్ కావచ్చు, ఏదైనా మీకు ఆ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్, ఆ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ థర్స్ట్ అండ్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఇప్పుడు 4 hours బుక్ చదివినా, 5 hours చదివినా ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు. సో యూ అన్కాన్షియస్లీ పుట్ క్వాలిటీ టైమ్ ఇన్ రీడింగ్. అండ్ అది జనరల్ రీడింగ్ హ్యాబిట్ గురించి చెప్తున్నాం. జనరల్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇట్లా పుస్తకాలు కలెక్ట్ చేస్తారు. ఆ నాలెడ్జ్ బేస్ అనేది చాలా వైడన్ చేయడం కోసం, అలాగే చాలా డెప్త్కి తీసుకురావడానికి ట్రై చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ఇన్స్టింక్ట్. లోపల నుంచి ఆ పుష్ అనేది వస్తుంది, ఆ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్. ఇంకా ఆ నాలెడ్జ్ నాకు తెలియాలి, లేకపోతే ఈ యొక్క ఏరియా మీద ఇంకా కొద్దిగా నాకు ఐడియా ఉంటే బాగుండేది, లేకపోతే ఒక్క బుక్ చదివేటప్పుడు ఇలా ఒక టాపిక్ ఉంది కదా, ఇది నెక్స్ట్ దీని గురించి తెలుసుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో జెన్యున్లీ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది ఉంటే డెఫినెట్లీ మిగిలినవన్నీ కూడా ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో పిల్లలకి కూడా నేను, నా ఇంట్లో కూడా నాకు పాప బాబు ఇద్దరు ఉన్నారు. పాప స్కూల్ గోయింగ్ చైల్డ్. సో బుక్ ఇప్పుడు ఏడుస్తున్నప్పుడు మొబైల్స్ చూపించడము, లేకపోతే అన్నం తినేటప్పుడు ఏదో కార్టూన్ ప్రోగ్రామ్స్ చూపించడం కాకుండా బుక్స్ అండ్ ఆ అక్షరాల్లో, ఆ సంఖ్యల్లో ఉన్నటువంటి గేమ్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్, తర్వాత యాక్టివిటీ బేస్డ్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఇంప్రూవ్ చేయడం కోసం ఏమేమి కావాలో దాని మీదనే హ్యాబిచువేట్ చేస్తున్నాం. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హూఎవర్ ఇట్ ఈస్, ఆ నాలెడ్జ్ బేస్ యాజ్ అ చైల్డ్, యాజ్ అ స్టూడెంట్, మనకి మోస్ట్ యూత్ఫుల్ ప్రొడక్టివ్ ఇయర్స్ ఎడ్యుకేషనలీ అండ్ అకాడమికలీ అండ్ ఇంటెలెక్చువలీ, మేబీ ఫస్ట్ 25 years ఆఫ్ వన్స్ లైఫ్ టైమ్.
ఆ ఒక పీరియడ్ లో ఎంతవరకు మనం నాలెడ్జ్ గ్యాదర్ చేయగలుగుతామో ఆ దాన్ని బట్టి ఉంటది. మనం ఏ ఫీల్డ్ లో పోయినా సరే, ఇప్పుడు మొన్న మనము విక్రమ్ మూవీ చూడడానికి వెళ్ళాం, కమల్ హాసన్ మూవీ. ఈజ్ అ వెరీ అకంప్లిష్డ్ యాక్టర్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, అండ్ హీ హ్యాడ్ వన్ హిస్ ఫస్ట్ నేషనల్ అవార్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 years. 6 years నుంచి ఫిలిం ఫీల్డ్ లో ఉండి ఆయన ఈజ్ అ డాన్సర్, ఈజ్ అన్ యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, అన్ని ఫీల్డ్ ఆయన ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అండ్ హీ స్టిల్ ఈజ్ అ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఆయన పుట్టినప్పటి నుండి నేను సూపర్ స్టార్ అవ్వాలి, నేను పెద్ద మాస్ హీరో అవ్వాలనేది కాదు. హీ హ్యాస్ జెన్యున్లీ హిస్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ ఆర్ట్ ఫామ్. అట్లాగే ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు జెన్యున్ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మరి ఇట్లాంటి హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అట్లీస్ట్ ఫర్ మీ ఈజ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఎగ్జామ్ అటెండ్ చేయబోతున్నారో ఆల్రెడీ చెప్పారు, ఆ సిలబస్ మనకి పూర్తిగా తెలవాలి. ఆ సిలబస్ అనేది ఇట్ ఈస్ జస్ట్ స్కెలిటల్ థింగ్. అందుట్లో నుండి ఆఫ్ షూట్స్, ఆఫ్ స్ప్రింగ్స్, చిన్న చిన్న లింక్స్, సబ్ హెడ్డింగ్స్ అవన్నీ చాలా ఉంటాయి. బట్ ఓవరాల్ ఆ సిలబస్ అనేది ఇట్ ఈస్ అ స్కెలిటల్ సిస్టమ్, ఒక స్టీల్ ఫ్రేమ్ లాగా. దాని లోపలనే మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. బట్ ఆ సిలబస్ ఏముందో అది మనం తెలియకపోతే, ఇప్పుడు రూల్స్ ఆఫ్ ద గేమ్ తెలియకపోతే, ఇప్పుడు క్రికెట్ లో రూల్స్ ఆఫ్ ద గేమ్ తెలియకపోతే బ్యాట్ తో పిచ్ లో వెళ్తే మనం ఎట్లా కొడతాం, బాల్ ఎట్లా వస్తుంది, ఎట్లా రన్స్ కొట్టాలనేది ఆ గేమ్ తెలవాలి. అందుట్లో గేమ్ లో మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆటోమేటిక్లీ ఒక న్యాక్ ఉన్న వాళ్ళు, పాలిష్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఆటోమేటికలీ మంచి కొడతారు, స్కోర్ కొడతారు, సెంచరీ కూడా కొడతారు. ఎగ్జామ్ కూడా అట్లానే జెన్యున్ ఇంట్రెస్ట్ ఉండే ఒకటి, అండ్ సిస్టమేటిక్ గా మీకు ఆ సిలబస్ మీద అవగాహన, దాని ప్రకారం ఆ పాత క్వశ్చన్ పేపర్స్ ఏదైతే పాత క్వశ్చన్ పేపర్ అంటే ఇది కొత్త ఎగ్జామ్ కి పాత క్వశ్చన్ పేపర్ నుండి 2-3 క్వశ్చన్స్ వస్తాయనేది కాదు. ఫలానా ఎగ్జామ్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ జనరల్ గా అడుగుతారు, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇంత డెప్త్ గా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ బుక్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మనము ఆ సిలబస్ కవర్ చేసేటప్పుడు విచ్చలవిడిగా ఇష్టం ఉండేటట్టు ఒక సబ్జెక్ట్ మీద 10-20 బుక్స్ చదవడం కన్నా 2 or 3 బుక్స్ మళ్ళీ రిపీట్ గా చదివితే మనకి నాలెడ్జ్ అండ్ కాన్సెప్ట్ బేస్ క్లారిటీ వస్తుంది. ఈ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ అందరికీ తెలుసు, సినిమాలు చూసి ఉంటారు, టీవీలో చూసి ఉంటారు. హి హస్ టోల్డ్ వన్స్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ a person who knows 10,000 kicks, but I am scared of a person who practices one kick 10,000 times. So ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అట్లానే మనం ఒక 2-3 ఐడెంటిఫైడ్ బుక్స్ ఆర్ సమ్ మ్యాగజైన్స్ ఆర్ సంథింగ్ కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయడము, చదవడం, దాని మీద కాన్సెప్చువల్ క్లారిటీ, మనకి గ్రౌండింగ్ ఫౌండేషన్ అనేది కాన్సెప్చువల్ క్లారిటీ మీదనే ఉంటుంది. దెన్ దాని మీద కరెంట్ అఫైర్స్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అండ్ ఈ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ లో మనం యాక్చువల్ గా కూర్చొని ఆ 2 hours 3 hours కూర్చున్నప్పుడు మనకి స్ట్రెంగ్స్ ఏముంది, వీక్నెసెస్ ఏముంది, వీక్ పాయింట్స్ ఏముంది, అది మనకి ముందే తెలవాలంటే మోక్ ఎగ్జామ్స్ అండ్ శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. సో దాట్ ఆ శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, వీక్నెసెస్ ఎక్కడ ఉన్నాయి, అండ్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్లో ఎగ్జామ్ హాల్లో యాక్చువల్గా మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏ ఏరియా టాపిక్ నుంచి ఫస్ట్ వర్కౌట్ చేసి మొదలు పెట్టాలి, ఫస్ట్ ఏమేమి అటెండ్ చేయాలనేది మనకి ఆటోమేటికల్ అలౌట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్ అట్మాస్ఫియర్ ఎగ్జామినేషన్ రోజు it will feel just like another sample question paper. సో ఆ ఎగ్జామ్ ప్రెషర్ అనేది ఒకవేళ కొంతమందికి ఎగ్జామ్ ప్రెషర్ కూడా ఉంటాయి, వాళ్ళు యాక్చువల్ గా అంటే మంచి తెలివి ఉన్న వాళ్ళు, ప్రాక్టీస్ చేసి మంచి కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు అసలు ఎగ్జామ్ రోజు చాలా టెన్షన్ పడి వాళ్ళ ఎఫిషియన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. సో ద మోర్ యూ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్, ద మోర్ యూ విల్ బి కండిషనింగ్ యువర్ సెల్ఫ్ టు పర్ఫార్మ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్. ఆ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఒక క్వశ్చన్ కూడా రాకపోవచ్చు, బట్ ఆ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ లో మీకు
ఏ విధంగా మిమ్మల్ని ప్రిపేర్డ్ అవుతారు, ఏమేమి యాంటిసిపేట్ చేయాలనేది మీకు ఆటోమేటికలీ మీ మైండ్ని కండిషన్ చేస్తారు. అండ్ సబ్ కాన్షియస్లీ మనం ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మన బాడీ అండ్ మైండ్ కోఆపరేట్ చేస్తారు ఆ రోజు. సో దీస్ ఆర్ సమ్ అబ్జర్వేషన్స్ నా ప్రిపరేషన్ టైంలో, నా ప్రిపరేషన్ పీరియడ్లో నేను అబ్జర్వ్ చేసినది ఇవి. ఈ ఇందులో ఒక్కొక్కరు స్టైల్, ఒక్కొక్క వర్కింగ్ అండ్ స్టడీ స్టైల్స్, ప్రిపరేషన్ స్టైల్స్, మోడ్ అన్నీ సెపరేట్గానే ఉంటుంది. ఇది ఒకరి స్టైల్ ఇంకా ఒకరు కాపీ చేయడము, రెప్లికేట్ చేయడం కాకుండా మీకు ఏ విధంగా కన్వీనియంట్ అవుతుందో, సూటబుల్ అవుతుందో మీరు ఆలోచించండి. ఇంతకుముందు ఆదర్శ్ చెప్పినట్టు 650 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యిందంటే 650 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉంటాయి. సో మీరు కూడా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం ఇచ్చిన పాయింట్స్ మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే అది మీ స్టైల్లో ట్వీకింగ్ చేసి మీరు వాడుకోవాలి. అండ్ మనం అర్బన్ ఏరియాలో లేవు, రూరల్ ఏరియాలో ఉన్నాం. హైదరాబాద్ సిటీలో కాంపిటేటివ్ నేచర్ అండ్ వాళ్ళు ఆ ఒక ఎడ్యుకేషనల్ ఇది చాలా ఇది ఉంది కదా. మనము ఇక్కడ జిల్లా నుంచి పోతే మనకి ఇంకా పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి అసలు క్రాక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా 100 సందేహాలు ఉంటాయి. బట్ ఇఫ్ అ మ్యాన్ ఈజ్ యాక్చువల్లీ డిటర్మిన్డ్ ఆర్ ఇఫ్ అ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ డిటర్మిన్డ్ టు do something or to reach somewhere, then automatically చాలా దారిలో ఆయన కోసం ఓపెన్ అయి వస్తుంది. అండ్ మీకు కాన్ఫిడెన్స్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీకు సిస్టమేటిక్గా మీరు ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్గా కన్వర్ట్ కాకుండా గీత ఎక్కడ ఉందో అది కూడా మనం తెలవాలి. అండ్ అరగెన్స్, మనము ఇది వితౌట్ ఆస్కింగ్ ఎనీ సజెషన్స్ అట్లాంటివి కాకుండా you always have a very positive outlook for quest for knowledge, automatically things will fall in place. So ఈ కొన్ని అంశాలు చెప్పి I think I don't further ఇంకా చెప్తే మళ్ళీ బోర్ అవుతుంది. So I hope some points were useful to you and so glad that I was invited to this event. ఇక్కడ పిలిచినందుకు, ఆర్గనైజ్ చేసినందుకు ఆదర్శ్కి, కలెక్టర్ గారికి, ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను, సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Thank you very much, sir. I think from tomorrow onwards, I can also claim my fame by having a similarity with the Commissioner of Police, Khammam District. Sir, I also like Kamala sir very much. One important point I would like to drive home from this speech is this, sir. He is very down to earth. మనం ఇలా అక్కడి నుంచి చూస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, దే లుక్ లైక్ పీపుల్ ఫ్రమ్ అనదర్ వరల్డ్. కానీ వాళ్ళు చెప్తుంది ఏమిటి అంటే, నో నో నో, వీఆర్ నాట్ ఫ్రమ్ అనదర్ వరల్డ్, వీ ఆల్సో బిలాంగ్ టు ద సేమ్ వరల్డ్ విచ్ యూ ఇన్హాబిట్. తిరువనంతపురంలో ఎక్కడో అక్కడి నుంచి 25 కిలోమీటర్ల మారుమూల ప్రాంతం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావడానికే 2 గంటల ప్రయాణం చేసి వచ్చి చదువుకొని కష్టపడి ఈ స్థితికి వచ్చాం. ఇది జరిగింది అంటే బికాస్ ఆఫ్ ద క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ అని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ టు అస్.